హలో ఆల్, నా పేరు దీప్తి. ఈజీ లివింగ్కి స్వాగతం. చిన్న చిన్న చేంజెస్తో మీ లైఫ్ స్టైల్లో చాలా పెద్ద పెద్ద మార్పులే తీసుకురావచ్చు. అలాంటి ఒక వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. మీరు కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా మీ కిచెన్ని క్లీన్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. మీరు ఎంత బిజీగా అయినా ఉండనివ్వండి, ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. చేంజెస్ రాకపోతే నన్ను అడగండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో అవ్వండి. ఈజీ లివింగ్ పేరుతో ఉంటుంది. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నంబర్ 1. కిచెన్లో ఎప్పుడు వర్క్ చేస్తున్నా స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి పడదాం చూస్తూ ఉంటాం. సో అది పడినప్పుడు వెంటనే వాటిని ఇలా తుడిచేస్తే ఆ స్టవ్ మీద ఎండిపోకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఫైనల్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ స్టబ్బర్న్గా ఉండవు కాబట్టి స్టెయిన్స్ క్లీనింగ్ తొందరగా అయిపోతుంది. సో ఎప్పుడు పడిన స్టెయిన్స్ అప్పుడే ఒక్క నిమిషం తీసుకొని ఇలాగ మీరు క్లీన్ చేసేస్తే ఫైనల్గా మీల్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. టిప్ నంబర్ 2. ఎప్పుడు కూడా చాపింగ్ బోర్డ్ యూస్ చేసేటప్పుడు ఇలా నాప్కిన్ వేసుకొని వెజిటబుల్స్ని కట్ చేసుకోవడం వల్ల చాపింగ్ బోర్డ్ పక్కకు కదలకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇలా వెజిటబుల్స్ని పీల్ చేసేటప్పుడు వచ్చే ఆ పీల్స్ అన్నీ కూడా ఆ నాప్కిన్ మీద కానీ చాపింగ్ బోర్డ్ మీద కానీ పెట్టేసి అవి చాప్ చేసే ముందరే మనం డస్ట్బిన్లో ఆ పీల్స్ అన్నీ కూడా తిరిగి పడేయాలి. ఇలా చేయడం వల్ల వెంటనే తొక్కలు పడేయడం అవుతుంది. కౌంటర్ టాప్ కూడా మెస్సీగా అవ్వకుండా క్లీన్గా ఉంటుంది. సో ఈ టిప్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అలాగే మీరు సింక్ దగ్గర ఒక డస్ట్బిన్ వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఒక నాప్కిన్ మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఎప్పుడు కూడా చేతులు కానీ కౌంటర్ కానీ క్లీన్గా ఉంటుంది. వెజిటబుల్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మీరు వంట స్టార్ట్ చేసే ముందే మీ స్టవ్ పక్కన ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ ఏర్పాటు చేసుకోండి. ఆ కుకింగ్ చేసే టైంలో మీరు యూస్ చేసే లేడిల్ అంటే గరిటె ఏదైతే ఉంటుందో అది ఆ బౌల్లో కానీ మీరు ఆల్రెడీ యూస్ చేసిన ప్లేట్లో కానీ పెట్టుకుంటే మీ చెయ్యి ఆ గరిటె వేడికి కాలకుండా కూడా ఉంటుంది. రెండోది మీ కౌంటర్ టాప్ కూడా మళ్ళీ మెస్సీగా అవ్వకుండా ఉంటుంది. నూనె అది కారి మెస్సీ అయిపోతుంది. ఫుడ్లో మీరు యూస్ చేసే సాల్ట్, కారం ఇలాంటివి ఏమైనా మసాలా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి యూస్ చేసిన తర్వాత వెంటనే వాటికి ఆ చేత్తోనే ఒక నాప్కిన్తో ఇలా వైప్ చేసేసుకొని వెంటనే దాని స్పేస్లోనే మనం మళ్ళీ తిరిగి పెట్టేస్తే కౌంటర్ టాప్ చిన్నదైనప్పుడు ఆ స్పేస్ ఆక్యుపై అవ్వకుండా నీట్గా అదే ప్లేస్లో మనం పెట్టేయడం వల్ల మనం వైండప్ టైం చాలా సేవ్ అయినట్టు అవుతుందన్నమాట. కౌంటర్ టాప్ మీద వదిలేయకుండా అవన్నీ కూడా తిరిగి అందులో పెట్టేయాలి. చాపింగ్ అది అయిపోయిన తర్వాత చాపింగ్ బోర్డు, నైఫ్స్ ఇవన్నీ కూడా వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ చాలా త్వరగా అయిపోతుంది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ కెమికల్స్ అవి వేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాగే క్లీన్ చేసిన వెంటనే ఒక్కసారి వాటిని వైప్ చేసి వాటి ప్లేస్లో పెట్టేస్తే ఎక్కువ కాలం చాపింగ్ బోర్డ్స్ పాడవకుండా బ్యాక్టీరియా అది పట్టకుండా ఉంటాయి. వుడెన్ చాపింగ్ బోర్డ్స్కి ఇది చాలా వర్తిస్తుంది. కిచెన్లో పెట్టే బిందె, వాటర్ స్టోరేజ్ బిందె ఏదైతే ఉంటుందో దాని మీద గ్లాస్ కంటే కూడా నేను ఇక్కడ చూపిస్తున్న ఆ గరిటె లాంటి ఇది ఏదైతే మీరు యూస్ చేస్తారో దీనివల్ల ఏంటంటే మన చేతులు నీళ్ళల్లోకి వెళ్లకుండా నీట్గా దీన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్లేట్ మీద ఉండట్లేదు, పడిపోతుంది అంటే దీన్ని ఇలా హుక్ సాయంతో దాన్ని దగ్గరలోనే కిచెన్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చపాతీ కర్రని దాని ఆ పీటని కూడా కౌంటర్ స్పేస్ మీద అలా డైరెక్ట్గా పెట్టకుండా ఒక నాప్కిన్ వేసుకొని పెట్టే అలవాటు కనుక మీరు చేసుకుంటే ఆ కౌంటర్ మీద మీరు చపాతీలు ఒత్తేటప్పుడు పిండి అది పడిపోకుండా క్లీనింగ్ మళ్ళీ హెక్టిక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒకే ఒక చపాతీ ఒత్తాను కానీ పిండి ఎంత పడిందో
మొత్తం ఇంటిల్లిపాదికి మీరు చపాతీలు చేస్తే మీ కౌంటర్ స్పేస్ ఎలా పాడైపోతుందో మీరే చూడండి. సో క్లీనింగ్కి ఎక్కువ టైం మీరు కేటాయించకుండా చక్కగా ఒక నాప్కిన్ పెట్టుకొని ఆ నాప్కిన్ మీద మీరు చపాతీలు కనుక ఒత్తితే క్లీనింగ్ టైం చాలా వరకు తగ్గిపోతుంది. ఫైనల్గా చేయడం అయిపోయిన తర్వాత ఆ క్లాత్ మీద పడిన అది నాప్కిన్ క్లీన్ నాప్కిన్నే కాబట్టి క్లాత్ మీద పడిన పిండి అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకొని మీరు ఆ స్పేస్ని చాలా ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి మాత్రం చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్, మీరు అలా కుక్ చేస్తున్నప్పుడే క్లీన్ చేసేస్తూ ఉంటే మీ సింక్ ఏరియా ఎప్పుడు కూడా క్లీన్గా కనిపిస్తుంది. కుకింగ్ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోకుండా కిచెన్లోనే ఉండి ఆ టైంలోనే మీ కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా కిచెన్లో సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటే, లేదు మీకు మెయిడ్ వస్తుంది అంటే చిన్నగా రిన్స్ చేసేసి మీ మెయిడ్ క్లీన్ చేసే ప్లేస్లో పెట్టేయండి. నేను డిష్ వాషర్లో వేస్తాను కాబట్టి చిన్నగా ఒక్కసారి రిన్స్ చేసేసి స్మెల్ అది రాకుండా నాకు బయట ఒక సింక్ ఉంటుంది, ఆ సింక్లో నేను ఇలా రిన్స్ చేసుకొని మొత్తం గిన్నెలన్నీ పెట్టేస్తాను. ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈ 3 మీల్స్ తర్వాత చేసేస్తాను. అది చేయడం వల్ల మనం సింక్ ఎప్పుడు కూడా ఫుల్గా లేకుండా ఎంటీ చేసుకోవచ్చు. కుకింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా సర్వింగ్ డిషెస్లోకి మనం కనుక మార్చేసుకుంటే మళ్ళీ క్లీనింగ్ ఈజీ అయిపోతుంది. వెంటనే ఆ గిన్నెలు క్లీన్ అయిపోతాయి. సింక్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది, నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. ఏమాత్రం మన కిచెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ వెసల్స్ని క్లీన్ కనుక మీరు చేస్తే అలా నాప్కిన్ వేసుకొని పక్కన పెట్టడం వల్ల కౌంటర్ స్పేస్ అంతా కూడా వాటర్ పడకుండా తడిగా లేకుండా ఉంటుంది. కిచెన్లో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, కుకింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చిమ్నీని ఇలాగ టిష్యూ పేపర్తో వైప్ చేసి చూడండి. అప్పటికప్పుడు అంటుకున్న గ్రీజ్ అంతా ఆ టిష్యూ పేపర్ మీదకి వచ్చేస్తుంది. ఫైనల్గా మీరు క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది. చిమ్నీ డీప్ క్లీనింగ్లో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. బాయ్.